ఓం శ్రీ గణాధిపతే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ఈ 2025 సంవత్సరం ఏప్రిల్ 12వ తేదీన శనివారం రోజున ఎంతో శక్తివంతమైన, ఎంతో మహిమాన్వితమైన ఈ విశ్వాసునామ సంవత్సరంలో మొట్టమొదటి పౌర్ణమి చైత్ర పౌర్ణమి. ఇక ఈ చైత్ర పౌర్ణమి నుండి కూడా రాశి చక్రంలోని 7వ రాశి అయిన తులారాశి వారికి జరగబోయేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. అదేవిధంగా ఇక ఈ చైత్ర పౌర్ణమి నుండి కూడా ఈ తులారాశి వారు 4 శుభవార్తలు వినబోతూ ఉన్నారు. ఇక ఆ శుభవార్తలు ఏమిటో తెలుసుకుంటే నిజంగా మీరు ఎగిరి గంతులు వేస్తారు, చాలా సంతోషిస్తారు. కాబట్టి తులారాశి వారు ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయవద్దు, చివరి వరకు చూడండి. అప్పుడే మీరు వినబోతున్న ఆ 4 శుభవార్తలు ఏమిటో పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకంటే సగం వీడియో చూస్తే మీకు అర్థం కాదు. ఇంకా పట్టిందల్లా బంగారమే అవుతుంది అనే మాటను ఎందుకు వాడవలసి వచ్చిందో వీడియోని చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మరికొంతమంది తులారాశి వారికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక వివరాలకి వెళ్తే చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ యొక్క తులారాశి వారి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే, మేము ఎంతో కష్టపడాలి, మాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవాలి, అలాగే మాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందాలి, మేము కూడా కష్టపడి సంపాదించుకోవాలి, ఎవరి కింద ఎప్పుడు కూడా మేము చెయ్యి చాపకూడదు, అందుకనే దానికి తగ్గ పని నేను చేసుకోవాలని చెప్పి ఎంతగానో ఆలోచిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా తులారాశి వారి యొక్క మనస్సులో ఉండే ఆలోచనలు. ఈ విధంగా ఆలోచించి వారికి చేతనైన పనిని వారు కష్టపడి చేస్తారని చెప్పొచ్చు. ఇక తాము కష్టపడి పనులు చేసిన వచ్చిన ఆదాయాన్ని చూసి ఎంతగానో ఆనందపడిపోతారు. నిజం చెప్పాలి అంటే ఈ తులారాశి వారి యొక్క మనసు ఎంతో మంచిగా ఉంటుంది. అదేవిధంగా ఈ రాశి వారు ఎప్పుడు కూడా మంచిగానే ఆలోచిస్తారు. ఎలా అంటే అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఈ యొక్క తులారాశి వారికి ఎక్కువగా తమ సంతానం గురించి అధికంగా ఆలోచన అనేది ఉంటుంది. మా పిల్లలను మంచిగా మేము చదివించుకోవాలి, వారికంటూ ఒక పొజిషన్ని ఇవ్వాలి, వారికంటూ ఆస్తులను సంపాదించాలి, మేము పడ్డ కష్టాలు మా పిల్లలు ఎప్పుడు పడకూడదు అని ఈ విధంగా ఈ రాశివారు తమ సంతానం గురించి కొంచెం ఎక్కువగా ఆలోచిస్తారని చెప్పొచ్చు. అయితే ఈ తులారాశి వారికి కొంచెం కోపం ఎక్కువ. అప్పటి వరకు ఎంతో ప్రశాంతంగా ఉంటారు. వీరికి కొంచెం నెగిటివ్గా ఎవరైనా మాట్లాడినా కానీ, లేదంటే తమ సంతానం చెప్పిన మాట వినకపోయినా కానీ వీరికి చాలా కోపం వస్తుంది. ముందు వెనక ఆలోచించారు. వీరికున్న బోలా మనసు వల్ల 10 మందిలో ఉన్నా కూడా వీరికి కోపం వస్తే కనుక వెంటనే రియాక్ట్ అయిపోతారు. కాబట్టి మీరు కొంచెం మీ కోపాన్ని తగ్గించుకోవాలి. ఇక ఈ యొక్క తులారాశి వారు ఇప్పటి వరకు ఆర్థిక పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ కొన్ని నష్టాలను చూశారు. ఇక ఆ నష్టాలన్నింటినీ కూడా కొన్ని అనుభవాలుగా వీరు మార్చుకొని భవిష్యత్తులో మళ్ళీ ఎప్పుడు కూడా తమ కుటుంబానికి ఎటువంటి నష్టం కష్టం రాకుండా ఉండడానికి ఎంతగానో జాగ్రత్తలు తీసుకోవాలో అంతవరకు ఎంతో మంచి జాగ్రత్తలతో లైఫ్ని చాలా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తారు. అంటే వీరి రాశి చిహ్నం త్రాసు మాదిరిగా ఎంతో బ్యాలెన్స్డ్గా వీరు ఉంటారు. వీరికి చాలా తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. వీరు చూడటానికి కొంచెం అమాయకంగా కనిపిస్తూ ఉంటారు, అలాగే కొంచెం కోపంగా కూడా కనిపిస్తూ ఉంటారు. కానీ ఎంతో మంచి మెత్తటి స్వభావం కలవారు అని చెప్పొచ్చు. అలాగే కొంతమంది వీరి యొక్క సలహాలు తీసుకొని వారి జీవితంలో బాగుపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారని కూడా చెప్పొచ్చు. కాబట్టి ఈ యొక్క తులారాశి వారు అంతటి గొప్పవారు. వీరిని అస్సలు కూడా తక్కువ అంచనా వేయకూడదు. అలాగే మీ స్నేహితుల్లో కానీ మీ కుటుంబంలో ఎవరైనా ఈ రాశి వారు ఉంటే ఖచ్చితంగా మీరు చాలా అదృష్టవంతులు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ తులారాశి వారు తమ కోసమే కాకుండా తమ కుటుంబానికి, తమ సంతానానికి, అలాగే తమకు బాగా కలిసిన వాళ్లకు ఎంతటి పనైనా చేస్తారు, ఎంత దూరమైనా వెళ్తారు. వారికి అండగా ఎల్లప్పుడూ
నిలుస్తారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలాంటి తులారాశి వారు మీ బంధువులో కానీ, మీ ఇంట్లో కానీ, మీ స్నేహితుల్లో కానీ ఉంటే మీరు అస్సలు వారిని వదిలిపెట్టకండి. వారితో మంచిగా స్నేహాన్ని చేయండి. అంతటి మంచివారు ఈ తులారాశి వారని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క తులారాశి వారికి ఈ నెల ఏప్రిల్ 12వ తారీఖున రాబోతున్నటువంటి ఈ విశ్వావసునామ సంవత్సరంలో మొట్టమొదటి పౌర్ణమి. ఈ పౌర్ణమిని చైత్ర పౌర్ణమిని అంటారు. ఇక ఈ చైత్ర పౌర్ణమి నుండి కూడా ఈ రాశివారు 4 శుభవార్తలు వింటారు. అలాగే వీరికి 2 కోరికలు కూడా నెరవేరుతాయి. ఇక ఈ చైత్ర పౌర్ణమి నుండి కూడా ఈ తులారాశి వారు వినబోయే మొదటి శుభవార్త విషయానికి వస్తే, వీరికి ఎంతో కాలంగా ఎవరైతే ఈ రాశి వారిలో వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ పౌర్ణమి తర్వాత వివాహ యోగం అనేది ఎంతో బాగా కనిపిస్తుంది. అంటే ఎంతో కాలంగా వివాహం కోసం వారు చేసే ప్రయత్నాలు ఫలించగా నిరాశలో, నిస్పృహలో, బాధలో ఉన్న ఈ రాశి వారికి ఈ చైత్ర పౌర్ణమి తర్వాత నుండి కూడా వీరికి వివాహ యోగం అనేది చాలా బాగా కలిసి రాబోతుంది. ఒక మంచి చక్కటి పెళ్లి సంబంధం మీ ముందుకు వస్తుంది. అలాగే మీకు కూడా ఆ పెళ్లి సంబంధం నచ్చుతుంది. ఈ విధంగా ఈ చైత్ర పౌర్ణమి తర్వాత ఈ రాశి వారికి వివాహానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ వినేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ రాశివారు ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించగా నిరాశలో ఉన్నట్టయితే కనుక ఈ సమయంలో మీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నో రోజులుగా మీకున్నటువంటి కోరిక తీరుతుంది. ఒక మంచి ఉద్యోగం మీకు లభిస్తుంది అనేటటువంటి రెండవ గుడ్ న్యూస్ అయితే మీరు మీ జీవితంలో ఈ చైత్ర పౌర్ణమి నుండి వినబోతూ ఉన్నారు. అదేవిధంగా ఈ రాశి వారిలో ఈ చైత్ర పౌర్ణమి నుండి కూడా వీరు వినబోతున్న 3వ శుభవార్త విషయానికి వస్తే, ఉద్యోగస్తులు ఎవరైతే ఎంతో కాలంగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నట్టయితే అటువంటి ఉద్యోగస్తులకు ఈ చైత్ర పౌర్ణమి తర్వాత కూడా వారికి ఉద్యోగంలో పై అధికారుల అండదండలతో, మెప్పుతో ఈ రాశి వారు గతంలో వీరు చేసిన మంచి మంచి పనుల వల్ల వీరికి ఈ సమయంలో ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా వీరికి జీతాలు కూడా పెరుగుతాయి. దీని కారణంగా వీరి కుటుంబ సభ్యులు ఎంతో సంతోషిస్తారు. అదేవిధంగా ఈ తులారాశి వారు ఈ చైత్ర పౌర్ణమి నుండి వినబోతున్న 4వ శుభవార్త విషయానికి వస్తే, ఎవరైతే 2-3 ఆదాయ మార్గాల ద్వారా డబ్బులను సంపాదించాలని అని ఎంతో కాలంగా మీరు చేస్తున్న ప్రయత్నాలైతే ఈ సమయంలో ఈ చైత్ర పౌర్ణమి నుంచి మీకు ఫలించబోతున్నాయి. ఒక ఆదాయ మార్గం ద్వారా ఇప్పుడు మీరు డబ్బులను సంపాదిస్తున్నారు. అలాగే మరొక ఆదాయ మార్గం గురించి లేదా 2-3 ఆదాయ మార్గాల గురించి మీరు కానీ ప్రయత్నాలు చేస్తే కనుక దానికి సంబంధించిన ప్రయత్నాలు అయితే మీరు ఈ సమయంలో ఫలిస్తాయి. ఇక మీకు 2-3 ఆదాయ మార్గాల ద్వారా డబ్బులను సంపాదించడానికి సమయం అనేది మీకు అనుకూలంగా కనిపిస్తుంది. ఈ యొక్క శుభవార్త అనేది మీకు ఎంతగానో ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ చైత్ర పౌర్ణమి నుండి కూడా ఈ తులారాశి వారికి 2 కోరికలు నెరవేరబోతున్నాయి. మొదటి కోరిక విషయానికి వస్తే, ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో వారికి విదేశాలకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలైతే ఈ సమయంలో ఈ చైత్ర పౌర్ణమి తర్వాత ఫలించబోతున్నాయి. కాబట్టి ఈ కోరిక అనేది మీకు ఖచ్చితంగా ఎంతగానో సంతోషిస్తుంది. ఇక మరొక కోరిక విషయానికి వస్తే, వంశపారంపరంగా మీకు దక్కాల్సిన ఆస్తులు ఏవైతే ఉంటాయో ఆ ఆస్తులో ఏవైనా కోర్టులో వివాదంలో, కోర్టు కేసులో ఉన్నట్లయితే ఆ ఆస్తులను దక్కించుకోవడంలో మీరు చేసే ప్రయత్నాలు ఫలించడం లేదని, దీని గురించి మీరు ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్నా అవి ఫలించకపోవడంతో మీరు నిరాశలో ఉన్నట్లయితే ఆ ఆస్తులకు సంబంధించిన లావాదేవీలు అనేవి, దస్తావేజులు మీకు ఈ చైత్ర పౌర్ణమి తర్వాత మీకు కోర్టు కేసులో మీకు తీర్పులు అనుకూలంగా వచ్చి ఆ ఆస్తులు మీకు సంక్రమించే విధంగా మీకు 2వ కోరిక అనేది నెరవేరుతుందని ఎంతైనా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా ఈ తులారాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో వచ్చేటటువంటి మొట్టమొదటి చైత్ర పౌర్ణమి తర్వాత నుండి కూడా 4 శుభవార్తలు వింటారు. అలాగే 2 కోరికలు కూడా నెరవేరుతాయి. ముఖ్యంగా ఈ తులారాశి వారికి శివారాధన ఎంతో మేలు చేస్తుంది. అదేవిధంగా దాన ధర్మాలు చేయండి. అనాథలకు, అభాగ్యులకు, ఆకలితో అలమడిస్తున్న వారికి, నిరుపేదలకు మీరు చేసే దాన ధర్మాలు అపారమైన పుణ్య ఫలితాన్ని మీకు అనుగ్రహిస్తాయి. చూసారు కదండి, ఈ చైత్ర పౌర్ణమి తర్వాత నుండి కూడా ఈ తులారాశి వారు 4 శుభవార్తలు వింటారు. అలాగే వీరికి 2 కోరికలు కూడా నెరవేరబోతున్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేస్తాం మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.